పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఒక మంచి న్యూస్ విన్నాను. అది మంచి వేషాలు వస్తే ఓకే. కాంటాక్ట్ చేశారు ఎవరైనా? లేదు, చాలా మంది నేనంటే భయపడతారు కదా. ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ నేమ్ ఉంది నాకు. అంటే నేను ఈ తాగిపించడం అవన్నీ ఒప్పుకోను. నేను ప్రొడ్యూసర్ అయినా సరే, డైరెక్టర్ అయినా సరే. తర్వాత కొంచెం దీంట్లో కూడా మీకు తెలుసు కదా ఇండస్ట్రీ గురించి, దాంట్లో కూడా కొంచెం గట్టిగా ఉంటాను. అది కొంత ఇది ఉంటారు. ఇంకా కూడా ఉందండి, మొన్న ఇష్యూస్ అన్నీ బయటకు వస్తున్నాయి మెల్లిమెల్లిగా. అది బావాది ఏం జరిగింది అదే అట్లా అదే ఇప్పుడు నేను చేసినప్పటి నుంచే ఉంది కదా. నాన్న ఒకవాడు వచ్చి అడిగాడు, నేను ఫస్ట్ టైం చెప్పి తీసుకుని కొట్టాడేవాడిని. దాంతో అది దాని దగ్గర వెళ్తే మొత్తం అందరినీ పిలిపిస్తుంది, తెలిసిపోయి నా దగ్గరికి ఎవరు రాడు. ఎవరైనా వచ్చినప్పుడు కూడా కొంతమంది వచ్చి చెవి దగ్గర వచ్చి ఏదైనా చెప్తే కూడా మైక్ పెట్టుకుని చెప్పేస్తాను. అక్కడ 2-3 సార్లు జరిగింది. అందుకని నా చెప్తారు చెవి దాకా జాలిగాల అట్లా కాదు, ఏదైనా సెక్సీగా ఉన్నావో లేకపోతే ఇదిగా ఉన్నావో అందంగా ఏదైనా సార్ చాలా అందంగా ఉన్నాడని చెప్తున్నారు సార్, మైక్ పెట్టుకుని చెప్పేస్తాను. నేనంటేనే కొంచెం అది ఉంది, ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు మనం ఇష్టపడేది వేరు, వాళ్ళు ఇష్టపడేది వేరు. నేను ఇండస్ట్రీ కాకుండా బయట కూడా నేను కూడా ముందు ప్రేమించి ఉన్నాను. నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, బాబాకే తెలుసు. నేను ఇష్టపడాను, వాడు నన్ను ఇష్టపడలేదు, ఆ బాబాకి తెలుసు. అలా వన్ సైడ్ లవ్లు అయ్యాయి కొన్ని. వన్ సైడ్ లవ్ ఒకటే అయింది. వాడు కూడా మొన్న కూడా వచ్చాడు. మనం అక్కడ డాన్స్ క్లాస్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, దాంట్లో వాడు కూడా ఉన్నాడు. అటు చూశాడు, వాడిని చూసి నవ్వే వచ్చింది. డాన్స్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు? డాన్సా చూసి నేను అప్పుడు నేర్చుకున్నప్పుడు ఒక అబ్బాయిని సైడ్ కొట్టాను. సైడ్ కొట్టాను, అడిగాను బావా లవ్కు ముందు. అడితే లేదు జస్ట్ మై ఫ్రెండ్ అని చెప్పేశాడు. సరే వదిలేసాను, కానీ మాట్లాడుకుంటాము. తర్వాత వాడు పెళ్లి చేసుకుని వాడు వేరే దీనికి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ తర్వాత బావ అడుగుడు మా ఇంటికి నచ్చడము ఇది ఇట్లా వెళ్ళిపోయింది. కానీ సైడ్ కొట్టేది అప్పటి నుంచే ఉంది. అందంగా ఉంటా ఎవరైనా సైడ్, మీరు కూడా వెళ్తే మీ ఏజ్ తగినటువంటి చూస్తారు కదా, అబద్ధాలు చెప్పొద్దు. నేనంటే భయపడతారు అందరు, లేదు మీరు చూస్తారు కదా అంటున్నాను. అందంగా ఉంటే చూస్తారు. చిన్న నాకు నేను చెప్పను, నాకున్న పెద్ద ప్రాబ్లం అందరిలో నాన్న బుజ్జి అని ఒక అమలా. అది మనకంటే చిన్న వాళ్ళని చెప్తున్నాను. పెద్దవాళ్ళు కూడా నాకు నాన్న బుజ్జి వాళ్ళు అందరూ స్పెసిమెన్స్ లా కనిపిస్తారు. నాకు అట్లా కనిపించదు. నాకంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళంటే ఇప్పుడు అందంగా ఉన్న వాళ్ళని ఇట్లా చూస్తే నేను బబ్బు మేఘాంస్కే చెప్తానే. బాబు మేఘం చెప్తాను, బాబు సూపర్ ఉన్నాడు కదా ఇతను అని చెప్తాను. అలాగే ఉండాలి ద స్పిరిట్. అంటే చెప్పడం తప్పేం లేదు. లోపల దాచిపెట్టుకొని ఆ ఫోటోలు పెట్టుకొని కొత్త వాళ్ళు చేస్తున్నారు, ఫోటోలు పెట్టుకొని చూసుకోవడము. నేను కరెక్ట్గా పై నుంచి ఫోన్ వస్తుంది నాకు, నేను కింద ఒంటరిగానే ఉంటాను కదా. అమ్మ నీ బాయ్ ఫ్రెండ్ సినిమా వచ్చింది చూడు అంటారు. ఓహో చెప్తారు నాకు. నేను చాలాసార్లు చూసాను అమ్మా సినిమా, అంటే చూడమా ఈ సీన్ బాగుంటుంది చూడమా అంటారు. నేను చూస్తాను. రాత్రి 2 గంటలకు కూడా ఫోన్ చేస్తారు. అమ్మ 2కి ఫోన్ చేస్తాను నాకు 3 విషయం ఫోన్ చేస్తారు. ఒకటి వర్షం పడితే, అది 3 o'clock మిడ్ నైట్ ఎప్పుడైనా వర్షం పడితే ఫస్ట్ నేను లోపల ఉంటాను కదా, వినిపించదు నాకు, ఫోన్ చేసి చెప్తారు. తర్వాత వర్షం ఇష్టమా? వర్షం చాలా ఇష్టం నాకు, తడవడం గిడవడం అని చాలా ఇష్టం. ఇప్పటికి రెయిన్ కోట్ పెట్టుకుని ఉంటాను, రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళి గొడుగు పెట్టుకుని అక్కడ నెల తిరుగుతుంటాను. తర్వాత వచ్చి వర్షం ఒకటి బాగా ఇష్టము. తర్వాత వచ్చి సినిమాలు నేను చెప్పాను కదా, దానికి ఫోన్ చేస్తారు. తర్వాత ఈ ఫుడ్లో వచ్చి కొంచెం ఫుడ్లో వచ్చి కొన్ని ఇష్టం నాకు. లైక్ ఐ లైక్ టాబ్లర్ అండ్ చాక్లెట్. ఇప్పుడు ఒక 3 months నుంచి ఇంకొక ఇది మిఠాయి, అది M&M బ్రౌన్ కలర్ చాక్లెట్ ఉంది కదా, అది 3 డబ్బాలు పెట్టుకున్నాను. అది దొరకలేదు, వాడికి వెళ్ళి చెప్పేసి క్యూ మాటలు చెప్పి అది తీసుకుని 3 డబ్బాలు తీసుకొని వచ్చేసాను. చాక్లెట్ ఒకటి ఇష్టం, వర్షం ఒకటి ఇష్టము. తర్వాత నా పిల్లలంటే ఇష్టము. ఇంకా ఒకటి ఏదో ఉంది, అది చెప్పాను కదా సినిమాలో ఒక అతను ఇష్టమని, అది ఇష్టం. అదే ఈ 4 ఇప్పుడు ప్రస్తుతం మీకు మైండ్ స్పేస్లో ఈ 4 ఉన్నాయి. అంటే టాప్లోనే M&M, పిల్లలు అండ్ సినిమా. ఇది వదులుతుంటే బావతోటి ఫోటో చూసుకొని తిడుతుంటాను. ఇప్పుడు ఆ ఫోటో తీసి ఇక్కడ పెట్టేశాను. లేకపోతే ఆ ఫోటో మనం ఎంత డైవర్ట్ చేసినా, టీవీ చూసినా గట్టి நமக்கு తెలియకుండా టీవీ పైననే ఉంటుంది బావ ఫోటో. ఏడవడం మొదలు పెడితే నెక్స్ట్ టైం ఫేస్ ఏమైపోతుంది, వాచిపోతుంది, ఫుల్ ఇట్లా వాచిపోతుందా. బయట వాళ్ళు చూసిన వాళ్ళు ఇంకా నేను తాగుతున్నానే అనుకుంటున్నారు. ఎందుకు ఒకసారి బాబు మేఘం చూసి అడిగారు, అమ్మ రాత్రి తాగావా నువ్వు అని. లేదా ఎక్కడయ్యా మీకు తెలుసు కదయ్యా, ఎక్కడ ఉంటే కదా తాగడానికి, మొగమంతా ఎందుకు వాచిపోయి ఉంది. లేదు అప్ప గుర్తుకొచ్చారు,
సరే అది అట్లా 2-3 సారి అయింది. సరే చక్కగా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేశాను ఫోటోని. మీరు చాలా కష్టపడి అంటే పెద్ద మంచి డెసిషన్ తీసుకున్నారు హెల్త్ పరంగా. మానేయాలి అని డిసైడ్ అయ్యారు పిల్లల కోసం. నా పిల్లల కోసం పిల్లల కోసం నేను అసలు చేయను. నాకు 3 years అయింది కదా ఇప్పుడు. 3 years పైన అయింది. నేను ముట్టుకున్నాను, ఇంకా ముట్టుకున్నాను. అసలు నేను మొన్న చెప్పాను, ఏదో వీళ్ళు బయట పార్టీ చేసుకున్నాను చెప్పాను. మెగామ్స్ నీ పెళ్ళి అప్పుడు, నేను పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్ పెట్టుకున్నప్పుడు అమ్మకి నీవు ఒక పెగ్గు పోసి ఇవ్వాలి అని చెప్పాను. మా పుసుకు అన్నాడు. అప్పుడు కూడా ఇవ్వడంట. అవును, హెల్త్ కొద్ది మంచిది కాదు ఇవన్నీ. అప్పటిదాకా ఉంటానో లేదో తెలియదు, నేను గుట్టిగా చెప్తున్నాను. మీకేమిటి, వాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు కదా. మంచి అమ్మాయిలు వస్తే క్యాస్ట్ గీస్ట్ అని ఏం లేదు. మంచి అమ్మాయిలు వస్తే నేను ఫోర్స్ చేసి పెళ్లి చేసి పెట్టేస్తాను. పెద్దవాడైతే నాకు అమ్మ వాడు చెప్తున్నాడు, అయ్యో నాకు పెళ్ళే వద్దంట. ఏంటమ్మా ఎవరైనా లవ్ చేసి మోసం పోయావా, లేకపోతే నాకు లవ్ చేసి నాకు గర్ల్స్ అందరూ వస్తుంటారు. మొన్న కూడా వచ్చారు, మొత్తం 10 గర్ల్స్ దాకా వచ్చారు. మన పొలంకి వెళ్ళినప్పుడు కూడా వచ్చారు. ఎలాంటి కోడలు కోరుకు? వాళ్ళకి నచ్చాలి, నాకు నచ్చిన కోడలు. అంటే ఇంట్లో మంచిగా వంట చేయాలి అవన్నీ ఏం వద్దు, మంచిగా ఉంటే చాలు. వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. నాకు అసలు ఏం లేదు. నేను వంట చేసి పెట్టమని చెప్తాను. వాళ్ళ డ్రెస్ ఏదైనా వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం తీరుగా పద్ధతిగా చీర కట్టుకొని చుడిదారం వేసుకుని వెళ్ళండి అవన్నీ చెప్పను. నీట్ గా ఫుల్ గా కవర్ అయి ఉండాలి. కవర్ అయ్యి కూడా ఉండదు. వాళ్ళు జీన్స్ వేసుకుని అదేం చేయండి. కొంచెం ఇక్కడ దాకా బట్టలు వేసుకుంటే నడుము తిరిగి, ఇప్పుడు చీర వేస్తే ఎట్లయినా నడుము కనిపిస్తుంది, లంగా ఉని వేసుకున్నా కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ గాగర చుల్లీలు వేస్తున్నారు, అది ఇది ఇంతనే ఉంటుంది. పైన వేసుకో అదన్నీ ఓకే. ఓవర్గా మరి ఇంత వేసుకొని లోపల వేయకుండా అట్లా చాలా అది వద్దు. ఇప్పుడు పబ్లని రోడ్ మీద చూస్తున్నాం చూడండి. నీకు ఇప్పుడు మన రోడ్లో 45 వెళ్తుంటే ఫ్రైడే నైట్ నుంచి సండే నైట్ దాకా చూస్తుంటే, ఒక 3 o'clock నుంచి చూస్తుంటే పాపం పిల్లలు బట్టలు మర్చిపోయి వేసుకొని మర్చిపోయి వచ్చేస్తున్నారు. వైఫ్ ఫ్రెండ్ ఫోన్ చేయగానే అట్లాగే వచ్చేస్తున్నారు. అట్లాంటి బట్టలు వద్దు అంటున్నాను. మీరు ఇంట్లో వేసుకోండి, ఇంట్లో వేసుకొని బట్టలు లేకుండా కూడా నాకు ప్రాబ్లం లేదు. బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పద్ధతిగా చూసినప్పుడు చూసిన వాళ్ళు అమ్మాయి ఏం బట్టలు వేసుకుంది అని అనకూడదు. అది శ్రీహరి కోడలుగా చెప్పలేదు, నా కోడలుగా చెప్పలేదు. వాళ్ళ వైఫ్గా వాడుకుండాలి, అమ్మాయికి ఉండాలి అంతే. సో అయితే మీరు చెప్పారు కాబట్టి మీరు చాలా మంది కోడళ్ళు ఇప్పుడు రెడీ అవుతారేమో మీకు రావడానికి. వస్తే మంచి అమ్మాయి, నాకు డబ్బు ఉండే అమ్మాయి, డబ్బు లేని అమ్మాయి, నీకు ఏది నో క్యాస్ట్ నో రిలీజన్, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ ఏదైనా పర్వాలేదు. వాళ్ళు హిందూస్లో ఏదైనా పర్వాలేదు, క్రిస్టియన్స్ ఏదైనా పర్వాలేదు. నా పిల్లలు ఒప్పుకుంటే, లేకపోతే వాళ్ళు ఎవరైనా తీసుకొని పెడితే కూడా ఈ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే ఆ రోజు పెళ్లి చేసి పెట్టేస్తాను. సూపర్. అయితే నా మనవళ్ళు కూడా నేను వాళ్ళు కూడా రెడీ చేస్తున్నాను. ఎందుకంటే వీడు ఏదైనా వాళ్ళ నాన్నలాగే మొత్తం ఇచ్చేసి చేసేసారు అనుకోండి, మరి నా మనవళ్ళు రోడ్డు మీదకి రాకూడదు. అందుకే నేను చెప్పాను, సగం మీ పేరు మీద ఉంటుంది, సగం నా మనవరాలు. పెద్దవాడు మనవరాలకి ఇది పోతుంది, ఇంత పోతుంది. చిన్నవాడు మనవరాలకి ఎంత పోతుంది. వాడు మాత్రం రోడ్డు మీదకి రాకూడదు నా దాకా. అంతే, మంచిగా ప్లాన్ చేసి పెట్టేశారు శాంతి గారు. మొత్తం కుటుంబాన్ని ఒక గృహిణిగా. నేను మా ఇంటి నా తోడుపుట్టిన వాళ్ళని అంత చూసుకున్నాను, ఇంకా నా సొంత రథం నేను ఎట్లా చూసుకుంటాను? అంతే కదా, రోడ్డు మీదకి రానిస్తానా? అందరినీ చూసుకున్నారు కదా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల నుంచి. చేసినా ఇంకా చేయలేదే అంటున్నారు వాళ్ళు, నేనేం చేయలేదు అంటున్నారు. మొన్న కూడా ఒక వార్త వచ్చింది, నేను అసలు వాళ్ళకి ఏం చేయలేదంట. ఏం చేయాలట? నేను పెళ్లి దాకా అన్ని చేసి పెట్టాను, ఇంకా ఇద్దరికి పెళ్లి కాలేదు. అప్పటికి నేను చిన్న అమ్మాయికి ఒక 89 సంవత్సరాలు తీసి పెట్టేసి వచ్చాను. తర్వాత ఒక ల్యాండ్, ఇద్దరి పేరు మీద ల్యాండ్ ఉండింది. చిన్న తమ్ముడికి పెళ్లి కాలేదు, వాడికి ఒక ప్లాట్ కొని, దీనికి ఒక ప్లాట్ కొని పెట్టాను. బట్ చిన్న చెల్లి మాత్రం అదే నా తర్వాత ముందు ఉన్న ఇది కలిసి పెట్టుకుందాము. నేనైతే ఇది తీసి పెట్టాను, పెళ్ళికి ఇంత అవుతుందని చెప్పింది. ఒక 5 lakhs అని అనుకున్నాము. సరే అది పంచుకున్నాము అని చెప్పి అది అయిన దీంట్లో సగం చేసేసుకున్నాము. నేను సగము, తను సగము అది చేసేసుకున్నాము. ఇంకేముంది, తమ్ముడు కూడా పెళ్ళి అయింది. వాడికి పెళ్ళికి ఏం ఖర్చు ఉండింది? ఏం లేదు. వాడేం చేశాడో నాకు తెలియదు.